నమస్కారం ప్రజలారా, నేను మీ తల్వార్ తాతను గుర్తున్నా కదా. ఇక ముచ్చట ఏంటంటే పట్నం వచ్చిన మన బషీర్బాగ్ దగ్గరికి వచ్చిన ప్రెస్ క్లబ్ దగ్గరికి మరి ఆ ప్రెస్ క్లబ్లో పెద్ద ఉద్యమం జరుగుతుందట. ఈరోజు ప్రారంభమైందని తెలిసింది. మరి రానైతే వచ్చిన ఇక మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ఉంటాడుగా, ఇక మీకు రాష్ట్రమంతా తెలిసే ఉంటుంది ఆయన ఎవరో ఉద్యమాలకు మొదటి అడిగేస్తాడు. అవో ఆయనే పిడమడతారు అవి ఇగో ఇక్కడే ఉండు. మరి అడిగి తెలుసుకుందాం ఈ ఉద్యమం ఎందుకోసం మొదలైంది మళ్ళీ ఒకటి. ఎందుకంటే ఎప్పుడైనా ఆయనే ముందుంటాడుగా, మరి ఇప్పుడు ఎందుకు ఏంది అనేది తెలుసుకుంటాం మాటలల్లో. మీరు చూస్తూనే ఉండాలి. ఆగో నమస్కారం సారు. ఏంది అసలు ఈ కథ ఏంది? బషీర్బాగ్లో పెద్ద లొల్లి పెట్టిరు. లొల్లి లేదు కదా, ఇది శాంతియుతంగానే చేయాలని. అంతేనా? నీ లొల్లి ఎక్కువ మాకన్నా. అగ్గో ఇక మరి నాకు ఏమైందంటే తెలంగాణలో మొత్తం నా మనవాళ్ళు మనవరాండ్లు ఒక ఉద్యమానికి మొదలు అడిగేసిరైతే వీళ్ళ మీద ఏదేదో వాళ్ళు ఫోన్లలో బెదిరించుడు అవుతుంది, నువ్వు ఏడంగా వస్తావో చూస్తానుడు అవుతుంది. మరి మీ నుంచి ఏమన్నా తెలుస్తుందా? దీనికి ఏమన్నా విరుద్ధంగా మళ్ళీ నిలబడతారా ఏందనేది నేను తెలుసుకుందాం వచ్చిన. అయ్యా వాళ్ళకి వ్యతిరేకంగా నిలబడతాం, కానీ వాళ్ళని ఏం కొట్టాం మేము. మా వాళ్ళకే బెదిరించుడు, మీరు తాగుతారు తింటారని మాట్లాడాం. మా ఎండ్లో ఒకటి ఏంటంటే మీరు పెట్టుకున్న షాపులో మా తెలంగాణ యువతకు ఉద్యోగం ఇవ్వాలి. కొత్త షాప్ పెట్టొద్దు, ఉన్న దాంట్లో నకిలీ డూప్లికేట్ చేయొద్దు. ఇది మా 3 డిమాండ్లు. ఈ 3 ఇప్పుడు కొంతమంది ఏమంటారు అంటే మీరు ఇప్పుడు ఈ వారం 10 దినాల నుంచి ఇట్నే చేస్తున్నారు కదా, మీరు 100 మంది అవరంగా జేబులు వచ్చినా మా ఏం బీగలేరు అని డైరెక్ట్గా చెప్పి పారేస్తారు. దీని మీద ఏంది అసలు? వాళ్ళకి ఏం చేత కాదు కదా. ఇది ముస్లిం హిందూ కొట్లాడబడి ఔరంగజేబుకి మాకేం సంబంధం? ఆయన మా తాతేం కాదు కదా. మేము ఔరంగజేబు వారసులో మేము కాదు. మేము ఇది పూర్తిగా మేము తెలంగాణలో హిందువులో మేము, మాకేం సంబంధం ఉంటుంది? వాళ్ళు ఏంటంటే చేస్తున్న ఉద్యమాన్ని దానికి దీనికి మధ్య ముడిపెట్టి మమ్మల్ని ప్రజలకు దూరం చేయాలని తప్ప వేరే ఉద్దేశం వాళ్ళకి లేదు. మొత్తం మీద రెచ్చగొట్టిడే అంటావు ఈ మాటలని. అంటే తెలంగాణ ప్రజలు ఏమన్నా రెచ్చిపోతారేమో ఈ మాటలు అన్నా అంటే అంతే లొల్లి. మేము వాళ్ళ మాటలకు రెచ్చిపోయి ఏదైనా మాట్లాడితే ఆ మాటలను పట్టుకొని కొట్లాడి దీన్ని విచ్ఛిన్నం చేయాలని. ఇప్పుడు బండి సంజయ్ అన్న అంటాడు, మరి నేను ఈ తెలంగాణ ప్రజలందరికీ నిజమైన హిందువులు వాళ్ళు వాళ్ళని ఎటమో మాట ఇక్కడ బతికే స్వేచ్ఛ లేదా అని అంటుడు సంజయ్ అన్న, మార్వాడి లత, తర్వాత ఇక్కడ మన రాజాసింగ్. మరి వీళ్ళు కూడా అంటున్నారు వీళ్ళకి అసలు వీళ్ళు ఎందుకు ఈ తెలంగాణ ప్రజలు కావాలన్నా వాళ్ళే కావాలన్నా మీరేమంటారు? అదే బండి సంజయ్కి నా విజ్ఞప్తి ఏంటంటే, నువ్వు గెలిచింది మంచి సెంటర్ ఉన్నటువంటి తెలంగాణ కరీంనగర్ లో, అక్కడ మార్వాడీలు నీకు 1000-2000 ఓట్ల కన్నా ఎక్కువ ఉన్నారు. నువ్వు వాళ్ళకి సపోర్ట్ చేస్తే తెలంగాణ ప్రజలు నీకు వ్యతిరేకంగా ఉంటారు కదా. మరి నువ్వు ఎట్లా రేపు గెలుస్తావు అని అడుగుతున్నా. నువ్వు తెలంగాణ ప్రజల పక్షమా మార్వాడీల పక్షమా నువ్వు తెలుసుకోవాలి. అంతే అంటవా? ఎందుకంటే వాళ్ళు నాకు GST కడుతురు కాబట్టి, నాకే కడుతురు కాబట్టి నేను వాళ్ళకే సపోర్ట్. మేము చెప్పేది కూడా అదే. వాళ్ళు అమ్ముకున్నట్టు GST గవర్నమెంట్ కడతలేరు. బీజేపీకి, బండి సంజయ్కి, మళ్ళా ఆయన రాజా సింగ్ కు మాధవలత కడతారు కాబట్టి అది పోద్దేమని, జీడిపి తగ్గుద్దేమని భయానికి వాళ్ళ మార్వాడీలకు సపోర్ట్ చేస్తుండ్రు. అదే నిన్నమన్నా కొద్దిగా ఏంటంటే తెలంగాణలో లొల్లి ఏమైందంటే బండి సంజయ్ ఒక దిక్కాయిండు, ఈటల రాజేందర్ ఒక దిక్కాయిండు, రాజా సింగ్ ఒక దిక్కాయి, అంతా గల్జిరి బిల్జిరి అయిపోయింది తెలంగాణలో మొత్తం. అది అడిగైంది. మరి ఇప్పుడు ఈ లొల్లిలో వీళ్ళే ఎందుకు ఎంట్రీ అయ్యారు? ఏ నాయకులు లేకుండా నా తెలంగాణలో మార్వాడోళ్ళకి వీళ్ళు ముగ్గురే ఎందుకు వచ్చారు అనేది పెద్ద డౌట్. దీని వెనుక ఏమైనా ఉందా అనేది చెప్తారేమని. వీళ్ళు అతివాద బీజేపీ వాళ్ళు, వీళ్ళు ముందల చాలా కట్టర్ బీజేపీ వాళ్ళు అంటారా వాళ్ళనమాట. ఈ కట్టర్ బీజేపీలకు వీళ్ళు ఈ మార్వాడోళ్ళు సపోర్టు, ఓట్లు కానీ పైసలు కానీ సంతాలు కానీ వాళ్ళకి ఇస్తారు. అవి పోతాయేమని భయానికి వాళ్ళకు సెకండ్ కనుక మధ్యలో నిలబడ్డట్టు నిలబడతారు ముగ్గురు. అంటే ఈ పని చేస్తారు ఏంది మరి మీరు? ఎవరి ఇప్పుడు వీళ్ళ వెనకంగా రోజు అవి వస్తుంటాయి, ఎటనో తిరిగి వస్తుంటాయి, అవి రాకుంటే ఏమైనా చేస్తారా ఏంది అని మరి ఇదొక పరిచయం పడ్డది ఇప్పుడు. అంతే కదా. ఈ ఉద్యమం ద్వారా తెలంగాణ యువకులంతా ఏకమై ప్రజల్ని కూడగట్టి ఈ మారడోళ్ళు పంపితే ఆ పైసలు రావు కదా. ఒకవేళ మారడోళ్ళకి ఏమన్నా జీడిపి తక్కువైనా మీరు మమ్మల్ని కాపాడలేపారు కాబట్టి మీకు సందాలు ఏమంటారు భయానికి వాళ్ళు దీంట్లో మధ్యకు వచ్చి మాట్లాడుతున్నారు. అది కథ, అసలు కథ చూస్తున్నారు కదా. మరి తెలంగాణ ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి మాటలలో మీరు అందరు విన్నారు కదా. ఈ తెలంగాణ ప్రజలకు, వ్యాపారస్తులకు ఎక్కడ ఏం జరిగినా, అన్యాయం జరిగినా ప్రతి క్షణం నేను అంటుంటా అండి. ఇప్పుడు మాటలలో మీరు విన్నారు కదా. అందుకనే తెలంగాణ రాష్ట్రం మొత్తం వ్యాపారస్తులు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళకు అండగా నేను ఉంటా. ఈ పోరాటము రేపు ముందుకు ఇంకా భారీ ఎత్తున కొనసాగుతుందని మాట ఇవ్వడం జరిగింది. చూస్తూనే ఉండండి మీ తల్వార్ తాత టీవీ.